సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. చాలామంది ఆడపిల్లలకి వైట్ డిశ్చార్జ్ మనం చూస్తూ ఉంటుంటాం. హెల్దీయా అన్హెల్దీయా అన్న వాటిపైన చాలామందికి క్లారిటీ ఉండదు. సో కొంతమంది ఇది కంటిన్యూస్ ఉండే ప్రాసెసే కదా, ప్రాబ్లం ఏమి ఉండదని వెళ్ళిపోతూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో అన్హెల్దీ వైట్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది. దానిపైన అవేర్నెస్ అండ్ దాంతోపాటు పూర్తి ఎడ్యుకేషన్ మహాగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మహాగారు. వైట్ డిశ్చార్జ్ చాలామంది ఆడపిల్లలు మనం చూస్తూ ఉంటుంటాం. హెల్దీ అన్హెల్దీ అని మాట్లాడుతూ ఉంటుంటారు. చాలామంది తెలుసో తెలియకు ఇది రొటీనే కదా, అవుతూ ఉంటుంది, కామన్ అని లైట్ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? వైట్ డిశ్చార్జ్ హెల్దీ అన్హెల్దీ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటారు? వెజనల్ డిశ్చార్జ్ అన్నది నార్మల్ ఉషా. మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం వెజైనాని హైజీన్ మెయింటైన్ చేయండి అని అంటాం. హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తామంటే బాడీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ ఎక్స్టర్నల్గా ఏదైతే చూస్తామో ఇంటర్నల్గా మనం క్లెన్జీగా ఉంచితేనే ఎక్స్టర్నల్గా నీట్గా ఉంటుంది. ఏదైనా ఏదర్ ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ వెజనల్ డిశ్చార్జ్ అన్నది లూబ్రికెంట్ మనం చూస్తూ ఉంటాం, స్టిక్కీగా ఉంటుంది. ప్యాంటీస్కి మనం చూస్తుంటాం, ప్యాంటీస్లో చూస్తుంటాం. ఏదర్ ఇట్ ఈస్ హెల్దీ ఆర్ అన్హెల్దీ. ఒక్కోసారి వైట్ డిశ్చార్జ్ స్మెల్ రాదు, ఏం రాదు, నార్మల్గా ఉంటుంది. ఇట్స్ ఎ హెల్దీ డిశ్చార్జ్. అది జనరల్గా జరిగేది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ వెజైనా దానంతలో అదే క్లెన్స్ చేసుకోవడానికి ఒక లూబ్రికెంట్. అది ముఖద్వారం, గర్భాశయ ముఖద్వారం దగ్గర నుంచి అక్కడ వెజైనల్ గ్లాండ్స్ నుంచి సెక్రీట్ అయ్యే ఒక లిక్విడ్ లాంటిది. ఇట్ ఈస్ అ లూబ్రికెంట్. దాని pH ఒక్కొక్కసారి అంటే ఆ వెజైనాకి మన బాడీకి ఒక్కొక్క pH ఆఫ్ ద బాడీ వేరే బ్లడ్కో pH ఉంటుంది, మన స్టమక్ యాసిడ్కో pH, అలా ఒక్కొక్క pH ఉంటుంది మన బాడీలోని. సో వెజైనా దగ్గరికి వచ్చేసరికి pH ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ షుడ్ బి బేస్. ఎలా ఉండాలంటే ఆ వాతావరణం అన్నది దానికి ఎసిడిక్ నేచర్, దాన్ని మంట పుట్టించే విధంగా లేకపోతే దాన్ని ఇరిటేట్ చేసే విధంగా ఎప్పుడైతే మనము ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంటామో ఎలా జరుగుతాయి ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. వెజైనల్ ఇన్ఫెక్షన్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా వెజైనల్లోని లూబ్రికెంట్స్ ఏదైతే వెజైనల్ డిశ్చార్జ్ ఉందో దాని ఇన్ఫెక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంటాయి. ఓకే. సో వెజైనల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వెజైనల్ ఇన్ఫెక్షన్స్. సో యూటీఐ ఈజ్ డిఫరెంట్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ డిఫరెంట్, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఈజ్ డిఫరెంట్. సో దీంట్లో ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందో డిశ్చార్జ్ ఏదైతే ఉందో నార్మల్గా కొంతమందికి గ్రీన్ కలర్లో వచ్చి మంట పుట్టి బ్లిస్టర్స్ అంటే చిన్న చిన్న కురుపుల్లాగా లేకపోతే ఆ చుట్టూ ఏదైతే ఉందో దాని చుట్టూ మంట పెట్టడము, వాపు రావడము, పెయిన్ రావడము, ఇలా ఉండేటప్పుడు ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అది ఎలా ఉంటుందంటే ముద్దగా ఉంటుంది. ఓకే. పెరుగు ముద్ద ఎలా ఉంటుందో అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దే విల్ గివ్ ద యాంటీబయాటిక్స్. ఓకే. అది యాంటీబయాటిక్స్ కంప్లీట్. కొంతమందికి ఏంటి అంటే దాని డోసేస్ మొత్తాన్ని ఒక 2 డేస్కి నార్మల్ అయిపోయింది అనుకోండి, దాన్ని స్టాప్ చేసేస్తారు. అలా చేయొద్దు. మళ్ళీ రీఅక్కరెన్స్ ఆఫ్ ద ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంప్లీట్ ద యూసేజ్ ఆఫ్ 5 days అన్నది చేయాలి. ఓకే. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి వీటిలో ఎలా ఉంటాయంటే వైట్ డిశ్చార్జ్ కలర్ ఏమి చేంజ్ అవ్వదు. కాటేజ్ చీజ్ అంటే ముద్దగా ఉంటుంది అండ్ వాటిలో ఫౌల్ స్మెల్ వస్తుంటుంది అన్నమాట. ఆ డిశ్చార్జ్ అన్నది ఏదైతే ఉందో ఫౌల్ స్మెల్ వచ్చి ఇచ్చింగ్, ఇరిటేషను, యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట రావడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో ఎక్కువగా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రొలాంగ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడినా, స్ట్రెస్కి గురైనా, సరైన ఆహారానికి లేకపోతే వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా వీటి వల్ల ఏమవుతుందంటే దాని ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే ఖచ్చితంగా దీనికి మళ్ళీ తీసుకోవాల్సిన మెడిసిన్స్ వేరేగా ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ గురయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఇదంతా అన్హెల్దీ గురించి మాట్లాడడం. కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇఫ్ ద పార్ట్నర్ ఈస్ నాట్ ఎ గుడ్ పర్సన్ ఆర్ లైక్ యూ ఆర్ పార్టిసిపేటెడ్ విత్ మల్టిపుల్ పర్సన్స్, ఇలాంటి వాళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అవి ఎలా ఉంటాయంటే కొంచెం ఈవెన్ వాళ్ళ స్మెల్ వాళ్ళే భరించలేరు. అండ్ వెజనల్ డిశ్చార్జ్ అనేది చాలా చెప్పలేమాట, వాళ్ళకి పెయిన్ఫుల్ ఉంటుంది. ఆ పెయిన్ఫుల్ కూడా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో దిస్ షుడ్ బి ట్రీటెడ్ అండర్ ద డాక్టర్ ఇట్ సెల్ఫ్.
అండ్ ఇంకొకటి అసలు హెల్దీ ఏంటి, ఇవన్నీ అన్హెల్దీ గురించి మాట్లాడుకున్నాం. హెల్దీ ఏంటి, హెల్దీ అనేటప్పటికి మన పీరియడ్స్ ఏవైతే అయిపోతాయో నెక్స్ట్ డే నుంచి లైట్ డిశ్చార్జ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, వాటరీగా వస్తుంది. బట్ ఓవులేషన్ టైం వచ్చేటప్పటికి ప్రతి వీడియోలో మనం చెప్తూనే ఉన్నాం, ఓవులేషన్ టైం వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుందంటే ఎగ్లోని వైట్ ఉంటుంది కదా, దాని ఎలా అయితే స్టిక్కినెస్ ఉంటుందో ఆ స్టిక్కినెస్ ఓవులేషన్ పీరియడ్ ఫ్రమ్ 12 to 16 డేస్లో ఈ మధ్యలో మనం అది చూడగలం. ఓవులేషన్ దట్ ఈస్ ద హెల్దీ డిశ్చార్జ్. దానివల్ల ఇంకేమైనా అవుతుందా లేకపోతే వాటరీగా కొంతమందికి అయితే ఈవెన్ ప్యాంటీస్ కూడా తడిచిపోతూ ఉంటాయి, దానివల్ల ఇంక ఓవర్ఫ్లో అవుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. లేదు వైట్ డిశ్చార్జెస్ వల్ల కొన్ని నమ్మకాలు ఉన్నాయి, కొంతమందికి ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, లేకపోతే కాళ్ళు చేతులు గుంజుతుంటాయి, నీరసం వస్తుంది, వైట్ డిశ్చార్జ్ ఎక్కువైపోతుంది, ఓవర్ఫ్లో అవుతుంది, నాకు కంట్రోల్ ఉండదు. సమ్ పీపుల్ విల్ సే లైక్ దట్ నీకు ప్యాడ్స్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి వాటికి ఎప్పుడైతే ఓవర్ఫ్లో మీకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుందో అన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ వైట్ డిశ్చార్జ్ వల్ల బ్యాక్ పెయిన్స్ రావడం అన్నది ఇట్స్ కంప్లీట్లీ మిత్, అది అపోహ మాత్రమే. బట్ ఈ స్టిక్కీనెస్ ఎప్పుడుందో దట్ ఈస్ అ హెల్దీ, దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. ఆ ఓవులేషన్ పీరియడ్లో వచ్చేది ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు వచ్చే వైట్ డిశ్చార్జ్, ఇట్స్ ఎ హెల్దీ డిశ్చార్జ్. అండ్ నెక్స్ట్ ఇంక తీసుకోవాల్సిన హైజీన్ కండిషన్స్ ఏంటి, వెజైనాన్ని చాలా హైజీన్ కండిషన్స్లో పెట్టుకునేటప్పుడు ఇటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఏవైతే వాడతాం వెజైనల్ వాషెస్ ప్రతిసారి చెప్తూనే ఉంటాము, వెజైనల్ వాషెస్ ఏవైతే సెంటెడ్ ఆర్ పెర్ఫ్యూమ్ ఉన్నాయో మస్ట్ అవాయిడ్. ఓకే. అండ్ సోప్స్ కూడా ఏవైతే ఉన్నాయో పీహెచ్ ఎక్కువ ఉన్న సోప్స్ కాకుండా తక్కువ ఉన్న సోప్స్ ఉంటాయి, ఆ సోప్స్ కూడా దాని మీద పెట్టి వెజైనా లోపలికి పెట్టి రబ్ చేయడం అలాంటివి అయితే చెయ్యకూడదు. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కంప్లీట్ హైడ్రేషన్ ఉండాలి అండ్ ప్రోబయోటిక్స్ ఎక్కువ తీసుకోవాలి. మస్ట్ అవాయిడ్ స్పైసీ అండ్ స్వీట్ ఏవైతే ఫుడ్స్ ఉంటాయో వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ ద ఇంటర్ కోర్స్ విత్ యువర్ పార్ట్నర్ సెక్షువల్ హైజీన్ అన్నది మస్ట్ అండ్ షుడ్. They should, after the sexual intercourse, you should wash your vaginal areas. ఇవన్నది అండ్ ఇమీడియట్గా వాష్ చేసిన తర్వాత యూ షుడ్ బి ట్యాప్ విత్ ద టవల్స్. ఇవన్నది కంపల్సరీగా మెయింటైన్ చేయగలిగితే వెజైనల్ హైజీన్ ఎప్పుడైతే మెయింటైన్ చేయగలుగుతామో దాని ఫర్దర్ కాంప్లికేషన్స్ మనం చూడాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో మీరు అన్నట్టుగానే వైట్ డిశ్చార్జ్ అనేది హెల్దీ ఖచ్చితంగా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు హైజీన్ మెయింటైన్ చేయాలి. అండ్ దాంతోపాటు అది కనుక ఓవర్ఫ్లో అవుతుంది, స్మెల్ బ్యాడ్గా వస్తుంది, ఇరిటేటింగ్ వస్తుంది, మంటగా ఉంటుంది అన్న చాలా అపోహలు ఉన్నాయి ఉషా. ఎప్పుడైతే కడుపు నొప్పి వస్తుంది, కాళ్ళు ఇది లాగుతుంటాయి ఓవర్ఫ్లో ఉన్న వాళ్ళకి, ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ డెఫిషియన్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఓకే. బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ కానీ లేకపోతే మినరల్ డెఫిషియన్సీ కానీ సమ్ అదర్ డెఫిషియన్సీ ఉంటేనే అది ఇంటర్లింక్డ్ అవుతుంది తప్ప బేస్డ్ ఆన్ ఓన్లీ వైట్ డిశ్చార్జ్ వల్ల మాత్రమే ఇలా అవుతుందని మాత్రం చెప్పలేం మనం. అదైతే అపోహ. ఓకే, థ్యాంక్ యూ మహాగారు. సో ఎవరికైనా సరే ఈ సిమ్టమ్స్ కనుక మీలో కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు మహాగారు చెప్పినట్టుగానే ఓవర్ఫ్లో, బ్యాడ్ స్మెల్ అండ్ దాంతోపాటు ఇచ్చింగ్, మంట, ఇరిటేషన్ ఇలాంటివి ఎప్పుడైతే ఉంటుంటాయో ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలని చెప్తున్నారు. ఫర్దర్గా దీనికి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఒకసారి పూర్తి అవేర్నెస్ని మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, లేదా మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఒకసారి మహాగారితో మాట్లాడాలి అనుకున్నా ఖచ్చితంగా మహాగారు అవైలబుల్ ఉంటారు. కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ మహాగారు. థ్యాంక్ యూ సో మచ్.